నేను ఉంటాను, నేను చూస్తాను, మీకు ఐఏఎస్ పట్టాలు ఇస్తాను. గ్రూప్ 1 వచ్చింది కాబట్టి లక్ష్యం నెరవేరిందని అనుకోకండి. 3 లక్షలుగా పైగా నిరుద్యోగులతో పోటీ పడి 562 మందికి ఎంపికయ్యారు. ఇందులో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి ఇందులో కొద్దిమందే అందులోకి వస్తారు. మేబీ సింగిల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ నుంచి మీరు సింగిల్ డిజిట్కి ఫిల్టర్ కాబోతున్నారు. లక్షలాది మంది నుంచి వందలాలకు వచ్చారు, వందలాల నుంచి ఒకరో ఇద్దరో లేకపోతే సింగిల్ డిజిట్గా 2008కి మీరు కావచ్చు. ఇంతకుముందే అధికారులతో మాట్లాడుతుంటే, సార్ రియలీ దే ఆర్ వెరీ లక్కీ, ఈ టైంలో చాలా ఓపెనింగ్స్ ఐఏఎస్ ఐపీఎస్లో రాబోతున్నాయి, వీళ్ళు నిజంగా కష్టపడితే ఇందులో చాలామంది ఐఏఎస్లు అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి నాకు అధికారులు చెప్పడం జరిగింది. అందుకే మీ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించండి. ఆఫీస్కి వెళ్ళే ముందు ఎస్ఆర్ శంకరన్ని గుర్తుపెట్టుకోండి. ఆఫీస్లో మీ దగ్గరికి పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు సహాయం అందించేటప్పుడు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. మన ఎవరి నేపథ్యమో ఆగర్భ శ్రీమంతుల నేపథ్యం కాదు. మన ఎవరి నేపథ్యమో అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళం కాదు. మన నేపథ్యము వ్యవసాయము, మన నేపథ్యము గ్రామీణ ప్రాంతము. ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అది గుర్తు చేసుకుంటే చాలు. తప్పు చెయ్యాలనుకున్నా తప్పు చెయ్యకుండా 10 మందికి సహాయం అందిస్తాం. చట్టం అనేది నథింగ్ బట్ కామన్ సెన్స్. ఇఫ్ యూ హ్యావ్ అబాండెంట్ కామన్ సెన్స్, యూ కెన్ టేక్, యూ కెన్ డెలివర్. మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి పనులు చేయడానికి మనకు విచక్షణ అధికారం ఉంటే సరిపోతుంది. దాన్ని ఎట్లా ఉపయోగించాలనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రాక్టీసెస్ ఉంటాయి. ప్రొసీజర్స్ ప్రాక్టీసెస్ మనకి అర్థం కానప్పుడు కామన్ సెన్స్ అనేది బిగ్గెస్ట్ అసెట్, అది వాడాలి. ఈ చట్టాలు, ఈ నియమాలు, ఈ ఆదేశాలు పని చేయకుండా ఆపడానికి కాదు, 10 మందికి సహాయపడే పని చేయడానికే ఈ చట్టాలు ఇవన్నీ. అందుకే 10 మందికి ఏ విధంగా మనం సహాయం అందించగలమో ఆ రకంగా మనము ముందుకు వెళ్ళాలి. చివరగా ఒక్క మాట చెప్పి, మీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన రోజు ఆ మాటనే చెప్పినాను, ఈరోజు మళ్ళీ గుర్తు చేయాలనుకున్నాను. రాజకీయాలలో, ప్రభుత్వ ఉద్యోగంలో 3 రకాల పరిస్థితులు ఎదురవుతాయి. చేరినప్పుడు చాలా గరంగా ఉంటాం, ఉడుకు రక్తం. కొంచెం దూరం పోయిన తర్వాత నరం, కొంచెం మెత్తబడతాం. ఇంకా కొంచెం దూరం పోతే బేషరం. గరం, నరం, బేషరం. చివరికి లైఫ్లో సెటిల్ కావాలన్నా లేకపోతే రకరకాల ఆలోచనలతోని మనం కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఎవరు ఏమనుకుంటే మాకేముందిలే, మాకు కావాల్సింది మేము తీసుకుంటున్నామని 3 రకాల పరిణామ క్రమాలు ఉంటాయి. అవి చర్చించుకుంటారు. ఇందులో ఎవ్వరు కూడా మొదటి దగ్గరనే ఆగిపోవాలనేది నా ఉద్దేశం. ఈరోజు ఏ ఆలోచనతోని, ఏ రకమైన అప్రోచ్తోని ఈరోజు మీరు సర్వీస్లో జాయిన్ అవుతున్నారో, మీ రిటైర్మెంట్ రోజు కూడా ఇదే విధంగా మీరు ఆ కమిట్మెంట్తో పనిచేస్తారని నేను భావిస్తున్నా. ఎవరైతే నానుడి ఉందో గరం, నరం, బేషరం అనేది, ఈ నానుడిని తప్పని ప్రూవ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు తప్పకుండా చెయ్యాలి. చేస్తా అనుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుతున్నాను.